తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పైన కార్యకర్తలపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రైతు భరోసా ఇవ్వలేదని ఆరోపించారు. గట్టిగా అడిగితే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పైన సీఎం రేవంత్ పైన తీవ్ర విమర్శలు చేశారు. అన్యాయమైన కేసులు రోజు పెడతా ఉన్నారు. నా మీద పీడీ యాక్ట్ పెడతానని దేనికోసం పెడతావు? ఈ సంవత్సరంలో ప్రజల కోసం నేను ప్రశ్నిస్తే నా మీద 28 కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను. నా మీద ఏమి రేవంత్ రెడ్డి గారి లాగా 89 కేసులు లేవు. మళ్ళా రేవంత్ రెడ్డి గారి ఫస్ట్ 2002 కేసులు ఏం కేసు తెలుసా? ఫస్ట్ ఆయన జీవితంలో మొట్టమొదటి కేసు, ఇది నా సొంత కవిత్వం కాదు, ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో డిక్లేర్ చేసింది. 2002లో ఆయన సొంత కేసు, ఫస్ట్ కేసు చీటింగ్ కేసు, ల్యాండ్ గ్రాబింగ్ కేసు. మరి ఆయన లెక్క నేను ల్యాండ్ గ్రాబర్ కాదు, ఆయన లెక్క నేను చీటర్ని కాదు, ఆయన లెక్క నేను బ్లాక్ మెయిలర్ని కాదు, రేవంత్ రెడ్డి లెక్క మోసగాని కాదు. రేవంత్ రెడ్డి గారి లాగా ఇలా ఎవరు పడితే వాళ్ళని